ఏదైతే సరస్వతి పుష్కరాల సందర్భంగా మరి ఇక్కడ ఎంపీకి జరిగిన ప్రోటోకాల్ వివాదం అవమానానికి సంబంధించి కనీసం ఆహ్వానం లేకపోవడం, అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనకు ఏదైతే మంతని గాని, అదేవిధంగా రామగుండం గాని, పెద్దపల్లి గాని, ధర్మపురి గాని ఆయన కనీస ఆహ్వానం లేకపోవడం, శిలాఫలకాలలో పేరు లేకపోవడం, పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిన్నటి రోజున శ్రీధర్ బాబును మరి అక్కడ జగిత్యాలలో మరి ఏదైతే ఆ విలేకరులు ఈ అంశం మీద ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను కనుక ఒకసారి పరిశీలించినట్టయితే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ, ఇక్కడ ఉన్న మా సత్యం, ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ, ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్, వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు. వీరిని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలి, ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది, తెలిసిన నాయకత్వం ఈ జిల్లాలో ఉంది. ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ వాడు మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం, రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా అంటే వాడితో నడిచిపోతాడు. మరి ఎక్కుతున్నాను. థ్యాంక్ యూ. విలేకరులు అడిగిన ప్రశ్న ఏంది, ఈయన అడిగిన సమాధానం ఏంది, ఆయనకు సంబంధించి ఫోటోలు ఎందుకు పెట్టలేదు, ఆయనకు ప్రోటోకాల్ ఈ వివాదం ఏంది అని అడిగితే, నా పక్కకున్న సత్యనారాయణ గాని, ఇటున్న అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గాని, మేడిపల్లి సత్యం గాని అని చెప్పి వీళ్ళందరికీ ఏ విధంగా మేము గౌరవం ఇవ్వాలో తెలిసిన పార్టీ. మరి ఇద్దరు తెలిసిన పార్టీ ఎంపీ ఫోటో కనీసం ఆ సరస్వతి పుష్కరాల సందర్భంగా మరి ఆయన ఫోటో పెట్టాలనే ఆలోచన ఎందుకు లేదు అంటే, నువ్వు ఎందుకయా ఈ దళితులను అనగదొక్కుతున్నావు అంటే, లేదు నా పక్కకు నిలబడరు చూడు దళితులు అంటాడు. మరి వీళ్ళకి ఏ విధంగా విలువయాలో తెలిసింది. మరి ఇక్కడ కాకా ఫ్యామిలీ ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నటువంటి పార్టీ, కాంగ్రెస్ పార్టీలో మీకంటే ముందు మరి కాకా కుటుంబం రాజకీయాలలో ఉన్నది. మరి అలాంటి కుటుంబానికి సంబంధించిన వారసుని ఏ విధంగా దొక్కుతున్నావు నువ్వు కూడా? ఏదైతే ఇక్కడ రాజకీయాల్లోకి వారసత్వ మరి రాజకీయాల ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చినావు. మరి ఇక్కడ వెంకటస్వామికి సంబంధించి 3వ తరం నాయకుడు వారసత్వ రాజకీయాల్లోకి వచ్చిండు. నిజంగానే నువ్వు వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించినట్టయితే నువ్వే వారసత్వ రాజకీయాల ద్వారా ఈ రోజు మరి ఇక్కడ రాజకీయాల్లో నిలదొక్కున్న పరిస్థితి. మరి ఇక్కడ ఎంపీకి ప్రోటోకాల్ ఎందుకు ఇస్తలేరు, మరి ఫోటో ఎందుకు పెట్టలేదంటే, మాకు తెలుసు 3వ వ్యక్తి మరి ఎవడో దీన్ని లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అసలు నువ్వే కరెక్ట్ ఉంటే 3వ వ్యక్తికి లబ్ధి పొందాల్సిన అవసరం ఏంది? అసలు దళితుల పట్ల మరి ఇక్కడ ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ముసలి కన్నీరులు ఎందుకు, అధికారంలోకి వచ్చినాక ఈ అణచివేతలు ఎందుకు? మరి ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన మొన్నటికి మొన్న శ్రావణ్ అనే ఒక దళితుణ్ణి ఆయన తీసుకుపోయి హైదరాబాద్ పోలీసులతోటి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినావు. అధికారంలోకి వచ్చినప్పుడు దళితులను అణచివేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళితుల సమస్యలను సృష్టించి మరి ఇక్కడ మీదేసుకొని ఈ రోజు మరి ఇక్కడ అధికారంలోకి ఆ దళితులను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావడం శ్రీధర్ బాబుకు పరిపాటిగా మారింది. అసలు సూటిగా ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అక్కడ ఏదైతే గడ్డం వంశీకృష్ణను ఎందుకు అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు, ఆయన వెంట నీ కార్యకర్తలు ఎందుకు ఉండడం లేదు, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదా? ఏదైతే శిలాఫలకాల మీద ఆయన ఫోటో ఎందుకు పెట్టడం లేదు, మరి ఇక్కడ ఆయనను అధికారికంగా ఎందుకు ఆహ్వానించడం లేదు అని అంటే దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మరి ఇక్కడ ఇదే డొంక తిరుగుడు మాటలు మాట్లాడతాడు. డొంక తిరుగు శ్రీధర్ బాబు గారు అనే విషయాన్ని ఇప్పటికైనా మంతలి ప్రజలు అర్థం చేసుకోవాలి. ఆయనకున్నది దళితుల పట్ల కేవలం మరి ఇక్కడ అది ఓట్ల మీద ఓట్ల మిషన్లుగా వాడుకోవడం. మరి ఇక్కడ ఏదైతే వాళ్ళను మరి ఇక్కడ ఓట్ల కోసం అడ్డంగా వాడుకొని ఆ ఓట్ల తర్వాత మరి ఇక్కడైతే అన్నంలో కరివేపాకును తీసి కూరలో కరివేపాకును తీసేసినట్టు తీసేయడం తప్ప దళితుల మీద ఆయనకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఆయనకు నీకేమైనా వ్యక్తిగతంగా విభేదాలు ఉంటే అది వ్యక్తిగత అంశానికి సంబంధించిన అంశం. మరి ఆయన నీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, నీ పార్టీ వ్యక్తి కాకపోయినా ప్రతిపక్ష పార్టీ వ్యక్తి అయినా కూడా ఆయన ఫోటోను ఖచ్చితంగా స్థానిక ఎంపీగా ఆయన ఫోటోను అక్కడ పెట్టాల్సి ఉండే. మరి ఆయనను కనీసం అధికారికంగా ఆహ్వానించలేదు. ఇప్పటికి కూడా మంత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా, మరి ఇక్కడ ఏదైతే పెద్దపల్లిలో జరిగినా, అదేవిధంగా రామగుండంలో జరిగినా, అదేవిధంగా ధర్మపురిలో జరిగినా కూడా ఎక్కడ కూడా ఆయనను అధికారికంగా ఆహ్వానిస్తలేరు. అదేవిధంగా శిలాఫలకాల మీద పేరు పెడతలేరు. ఇంకా మాకు దళితులను ఏ విధంగా ముందుకు తీసుకురావాలని తెలిసిన పార్టీ నాయకత్వం ఉన్నదని అంటాడు. ఇదే నీ నాయకత్వంలో నలిగిపోతా ఉన్నారు వాళ్ళందరూ. మరి ఇక్కడ ఏదైతే నిన్ను మరి ఇబ్బంది ఏదైతే నీ మాటను కనుక ఎదిరించినట్టయితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు అని చెప్పి నోరు మూసుకొని నువ్వు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతా ఉన్నాడు. మకర్ సింగ్ అయితేంది, విజయరమణారావు అయితేంది, వ్యక్తిగతంగా వాళ్ళను మరి పత్రికా విలేకరులు ప్రశ్నించినప్పుడు వాళ్ళ లోపల సమాధానం వేరేస్తుంది.
బహిరంగంగా మాట్లాడినప్పుడు మాటలు వేరే వస్తా ఉన్నాయి. మరి ఈ విధంగా అణచివేతకు ఏ విధంగా అయితే మరి గురి చేస్తా ఉన్నాడో, దళితులను పక్కన ఉండి దళితులే సపోర్ట్ కొట్టడం, ఇది ఎంత దుర్మార్గమైన చర్యో దళితులు ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి.